2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జలవనరుల శాఖకు 18,224 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో 46.86 లక్షల రైతు కుటుంబాలకు 20,000 రూపాయలు చొప్పున పెంచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మొత్తం 6,600 కోట్లను విడుదల చేశాం. మత్స్యకార సేవలో పథకం అమలు. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని 10,000 నుండి 20,000కు పెంచాం. దీని ద్వారా 1,20,000 మంది మత్స్యకార కుటుంబాలు లాభపడుతున్నాయి. 26-27 ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ధాన్యం కొనుగోళ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచాం. 12 ఫిబ్రవరి 26 నాటికి 8.54 లక్షల రైతు ఖాతాల్లో 10,580 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఒకే రోజులో అంటే 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 9,740 కోట్ల నగదు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. అందులో 55% మొత్తాన్ని 8 గంటల్లో చెల్లించడం మా వేగం పారదర్శానికి నిదర్శనం. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు 13,598 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లను మాత్రమే కేటాయించినప్పటికీ ఒక్క సంవత్సరంలోనే 1,200 కోట్లకు పైగా ఖర్చు చేసి రైతులకు ఉపశమనం కల్పించాం. తోతాపురి మామిడి రైతులు, ఉల్లి రైతులు, కోకో గింజల సాగుదారులు, పొగాకు రైతులకు తదితరులకు మద్దతు అందించాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్ ఉన్న 5,000 కోట్ల రూపాయల బిల్లుల్ని చెల్లించి పనులను వేగవంతం చేశాం. డయాఫ్రామ్ గోడ నిర్మాణం ఇప్పటికే 91% పూర్తయింది. మొత్తం ప్రాజెక్టు పురోగతి 60% దాటింది.